నిన్న మనం 62వ సర్గలో శ్రీరాముడి ప్రశ్నకి వశిష్ఠుల వారి సమాధానాన్ని విన్నాము. శ్రీరాముడు దైవం అనే మాట, దీనికి అర్థం ఏమిటి, ఈ దైవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగాడు. దైవం అంటే అదృష్టమని. అదృష్టం అంటారు కదా, అంతా అదృష్టంతోనే సిద్ధిస్తుందా, అసలు దీన్ని ఎలా తెలుసుకోవాలి అని శ్రీరాముడి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానంగా వశిష్ఠుల వారు ఉపదేశం చేస్తూ, నాయన దైవం అనేదాన్ని నియతి అని తెలుసుకో, అంటే నియమం అని తెలుసుకో. ఈ నియమాన్ని అతిక్రమించి ఎవరూ ప్రపంచంలో ఉండలేరు, అంతా కూడా ఈ నియమం మీదే ఆధారపడి ఉంది. ఈ నియమాన్ని ఎవరు కూడా మీరి ఉండలేరు, రుద్రాది దేవతలు కూడా ఈ నియమాన్ని దాటి ఉండలేరు. అటువంటిది ఈ నియమము. దీన్నే దైవం అని పిలుస్తారు, దీన్నే సృష్టి అని పిలుస్తారు అని వశిష్ఠుల వారు ఉపదేశం చేసి, ఇక 63వ సర్గలో దీన్ని చిత్త వికారం అనే పేరుతో పిలుస్తున్నారు. చిత్ అంటే పరమాత్మ, చిత్తం అంటే దాని నుంచి వచ్చిన ఆ వికారం, విడిపోయి వీడు ఒక వికారాన్ని పొంది నేను నేను అని అనుకున్నాడు. దీనివల్ల ఇది అంతా కూడా తయారైంది, ఈ సృష్టి అంతా. అటువంటి ఆ చిత్త వికారాన్ని ఇక్కడ వర్ణించి చెబుతున్నారు. ఇది చెప్పేటప్పుడు వశిష్ఠుల వారు చాలా ఒక భావావేశంలో, ఒక ఆత్మావేశంలో చెప్పినట్టుగా ఇప్పటి వరకు శ్లోకాల్లోనే, అంటే పద్య రూపంలో చెప్పారు. ఇక ఇక్కడ గద్య రూపంగా, అంటే వచనంగా, గద్య రూపంగా వర్ణించి చెప్తూ ఉన్నారు. ఆ సర్గని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఇది బ్రహ్మలక్షణాన్ని చెప్పే ఒక అద్భుతమైన సర్గ. ఇది మొత్తం అంతా కూడా ఒక ఉపనిషత్తులాగా ఉంటుంది. అందుకనే వాక్య రూపంగా దాన్ని చెప్పారేమో, రచన చేశారేమో అని అనిపిస్తుంది. దాన్ని మాట్లాడుకుందాం. యదేతద్ బ్రహ్మతత్వం సర్వథా సర్వదైవ సర్వత ఏవ సర్వశక్తి సర్వాకారం సర్వేశ్వరం సర్వగం సర్వమేవేతి. ఇది ఆ అక్షరాలు, ఆ పదాలు విన్నా కూడా ఎంతో ప్రభావం, ఎంతో శక్తి మనలో కలుగుతుంది. ఉపనిషత్తులో వచ్చే పదాలని అలాగే తీసుకుని వశిష్ఠుల వారు చెప్తున్నారు. స్వామిజీ వారు హనుమాన్ చాలీసా గురించి చెప్తూ ఒక్కొక్క అక్షరం కూడా ఎంతో ప్రభావమైంది అని చెప్పారు. అంటే అక్షర శాస్త్రాన్ని చూస్తే మనం ఏకాక్షర నిఘంటు అని, ఒక్కొక్క అక్షరానికి ఎన్నెన్నో అర్థాలు ఉంటాయి. అక్షరాలు కలిసినప్పుడు, ఇప్పుడు బ్రహ్మ ఉంది అనుకోండి, అకార మకారాలు కలిస్తే ఒక అర్థం, అక్కడ ఉన్న అకారానికే ఒక అర్థం. ఇలా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం చెప్తారు. అందువల్ల షోడశి అని విని ఉంటారు మీరు, పంచదశి అని విని ఉంటారు. అంటే అమ్మవారి మంత్రం 15 అక్షరాల మంత్రం, 16 అక్షరాల మంత్రం. అందులో మనం సాధారణంగా వినేట్టుగా ఓం నమో భగవతే, ఇలా ఏవో అర్థాలు వచ్చేలాగా ఉంటాయి కదా. ఓం నమో హనుమతే నమః అలా ఉండవు, అక్షరాలుగా ఉంటుంది ఆ మంత్రం. విడివిడి పొడి పొడి అక్షరాలుగా ఉంటుంది. అలా ఉన్న ఆ మంత్రానికి అగస్త్యుల వారు గొప్ప అర్థాన్ని చెప్పారు. అంటే ఒక్కొక్క అక్షరానికి అంతంత శక్తి ఉంది అని. పేరే అక్షరం అనేది, అంటే అఖండమైన అక్షయమైన ఫలాన్ని ఇచ్చేటువంటిది అని. అందుకని అక్షరాభ్యాసంతో ప్రారంభం మన విద్యాభ్యాసం. అలా ఇందులో ఒక్కొక్క అక్షరము కూడా ఎంతో శక్తితో ఉన్నది అని మనం తెలుసుకోవాలి. అటువంటి ఆ ఉపనిషత్తుల్నే ఇక్కడ వశిష్ఠులు వారు చెప్తున్నారు, వారి భాషలో చెప్తున్నారు, గద్య రూపంగా చెప్తున్నారు. నియతి మొదలైన విలాసాలతో బ్రహ్మమే జగత్తులాగా స్ఫురిస్తోంది. మనం ఇప్పటి వరకు నియతిని గురించి మాట్లాడుకున్నాం కదా. నియతి అంటే దైవం, దానికి మనం చేసే ప్రయత్నం తోడవ్వాలి. అప్పుడు మనం సాధ్యమైన, అంటే అత్యంత గొప్ప ఫలమైన మోక్షాన్ని పొందుతాము అని. ఏదో మన జన్మలో కొద్దిగా అయినా భక్తి వచ్చింది మనకి అంటే, జ్ఞాన మార్గంలో నడుస్తున్నాము అంటే పుణ్యవంతులం, ధన్యులమని అర్థం. ఎంతో కోట్ల మంది ఉన్నారు ఇక్కడ, అందరికీ వచ్చిందా ఈ భాగ్యం? మనకి వచ్చింది అంటే ఏదో జన్మ సార్థకం చేసుకునే దారిలో నడుస్తున్నాము అని అర్థం. ఇలా ఆ నియతిని గురించి చెప్పి ఆయన మోక్షం అనేది చాలా గొప్పది. ఎవరైనా ఎప్పుడైనా శరీరాన్ని విడిచి వెళ్ళాల్సిందే. కానీ ఎవరైతే ఆ జ్ఞాన దృష్టితో మళ్ళీ పునర్జన్మ లేనటువంటి ఆ పదవిని
యద్గత్వాన్ అనివర్తంతే తద్ధామ పరమం మమ అని గీతాచార్యుడు చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి చేరాలి అని ప్రయత్నం చేస్తున్నారు. గురుకృపకి ప్రార్థన చేస్తున్నారు. అటువంటి వారి జన్మ ధన్యమైంది అని. అటువంటి వాళ్ళు విడిచి వెళ్ళినా కూడా మనతో ఉన్నట్టుగానే మనం భావన చేయాలి. ఎందుకంటే ధన్యజీవులుగా ఉండి వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టారు. రాబోయే జన్మలు ఉత్తమమైన జన్మలు వస్తాయి. లేదా సాధన బాగా చేశారు అంటే పరమాత్మలో ఆ సద్గురువులో ఐక్యమైపోయారు అని. అందువల్ల బాధపడకుండా వారి సద్గతి గురించి మనం ప్రార్థన చేయాలి. నియతి నియమం, ఆ నియమాన్ని గురించి మనం చెప్పుకుని ఆ విలాసాలతో, నియమము మొదలైన విలాసాలతో ఆ బ్రహ్మమే, ఆ పరమాత్మ వస్తువే జగత్తులాగా స్ఫురిస్తోంది. అలా స్ఫురించేందుకు కారణం ఏమిటి అనే దాన్ని ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకు ఆ శుద్ధమైన పరమాత్మ అలా ఉండిపోవచ్చు కదా, జగత్తులాగా స్ఫురించాల్సిన పనేమొచ్చింది అంటే దానికి కారణాన్ని ఇప్పుడు చెప్తున్నారు. మాయా శబలితమైన పరబ్రహ్మ. శబలితం అంటే రంగురంగులు కలిసిన తర్వాత ఒక విచిత్రమైన రంగు తయారవుతుంది కదా, అలా మాయా శబలితమైన పరబ్రహ్మ అంటే మాయతో కూడిన పరబ్రహ్మ. మాయతో కూడి లేని పరబ్రహ్మ శుద్ధం, అందులో ఎటువంటి మార్పులు లేవు. మాయతో కలిసిన పరబ్రహ్మ. ఇలా చెప్పకపోతే సృష్టి ఎందుకు వచ్చింది, అసలు జీవుడు ఎందుకు వచ్చాడు, అసలు జన్మ ఎందుకు వచ్చింది అనే ప్రశ్న వస్తుంది. అందువల్ల ఉపనిషత్తులు ఏం చెప్పాయి అంటే మాయా శబలితమైన బ్రహ్మ. శబలం అంటే విచిత్రవర్ణం. మాయతో విచిత్రవర్ణాన్ని ధరించిన ఆ పరబ్రహ్మ తత్వము అన్ని విధాలుగాను అన్ని కాలాలలోనూ, ఆ పరబ్రహ్మ తత్వము అన్ని విధాలుగాను అన్ని కాలాలలోనూ అన్ని దేశాలలోనూ అన్నిటిలోనూ అన్ని విధాలుగాను సమర్థమై ఉంది. దానికన్నా శక్తివంతమైనది ప్రపంచంలో వేరేది లేదు. అందువల్ల సర్వథా సర్వదైవ సర్వత ఏవ సర్వశక్తి. అన్ని విధాలుగాను అన్ని రకాలుగాను అన్ని దేశాలలోనూ అన్ని కాలాలలోనూ అన్ని బ్రహ్మాండాలలోనూ దేశకాలాలకు అతీతంగాను అది అన్ని విధాలుగా సమర్థమై ఉంది. అందువల్లనే సర్వాకారమై ఉంది. అది ఎలా సర్వాకారం అవుతుంది? ఒకళ్ళే సర్వాకారులు అవుతారా ప్రపంచంలో అని ప్రశ్న. ఆ ప్రశ్న మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఒకళ్ళకే అన్ని రూపాలు ఉన్నాయని ఎలా చెప్తారండి? ఇది ఎవరికి అనుభవంలో లేదు కదా. ఎవరెవరి రూపం వాళ్ళకి, ఎవరెవరి వ్యవహారం వాళ్ళకి ఉన్నప్పుడు ఒకటే ఆత్మ అన్నీ తానై ఉంది అని ఎలా చెప్తారు అంటే ఈ కారణంతో అదే సర్వము అయి ఉంది. అందువల్ల సర్వాకారమై ఉంది. అది సర్వసమర్థం కాబట్టి సర్వాకారమై ఉంది. నువ్వు ఏ రూపాన్ని భావన చేస్తే ఆ రూపంలో అది నీకు గోచరిస్తుంది. అటువంటి శక్తి దానిది. అందుకనే విధాలుగా మనం ఆయన్ని భావన చేస్తాము, పూజిస్తాము, అర్చిస్తాం. మహర్షులు మహాత్ములు పంచభూత తత్వంగా ఆయన్ని భావన చేసే ఒక విధానాన్ని మనకు అందించారు. మనం చేసే పూజ, హోమాలు, వ్రతాలు ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా పంచభూత తత్వంగా ఆయన్ని ఆరాధన. అలా ఆరాధన చేసి పంచభూతాలకు అతీతమైన వాడు పరమాత్మ అని తెలుసుకునేందుకోసం. ఇలా ఈ కర్మ వల్ల, ఇది ఒక సత్కర్మ కాబట్టి దీనివల్ల మనం ఆ పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకోగలుగుతున్నాం. అందుకనే ఈ విధానాన్ని మహర్షులు ఏర్పాటు చేశారు. దాన్ని మరవకూడదు మనం. ఆ బ్రహ్మము సర్వజ్ఞము కావటంతో అందరినీ అన్నిటినీ నియమించేది మరియు సర్వేశ్వరము అయి ఉంది. అది సర్వజ్ఞం. అది ఆ పరమాత్మ అన్నీ తెలిసినది కాబట్టి అందరినీ అన్నిటినీ నియమించేది. దానికి కావలసిన విధంగా ఈ జగత్తంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఆ బ్రహ్మతత్వము సర్వవ్యాపి సర్వరూపము అయి ఉంది అని చెప్పారు. ఇక రెండవ మంత్రంలో ఏషత్వాత్మ సర్వశక్తిత్వాచ్చ క్వచిత్ చిచ్చక్తిం ప్రకటయతి క్వచిత్ శాంతిం క్వచిత్ జడశక్తిం క్వచిదుల్లాసం క్వచిత్ కించిన్న కించిత్ ప్రకటయతి. ఇది ఆ బ్రహ్మ యొక్క విలాసం ఎట్లా ఉంది చూడండి. ఈ బ్రహ్మమే ఆత్మ. ఆ పరబ్రహ్మాన్ని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అదే ఆత్మ. అంటే మనకు ఒక అనుభవం, నీలో నాలో అందరిలోనూ ఆత్మ ఉంది అని. నీదొక ఆత్మ, నాదొక ఆత్మ అట్లా అనుకుంటాం మనం. అలా అనుకోవద్దు. ఆ బ్రహ్మే ఆత్మ, అదే జీవాత్మ. ఆత్మలు అనే పదాన్ని ఎక్కడ వాడరు. మన ఉపనిషత్తుల్లో వేదాంతాల్లో ఎక్కడ ఆత్మలు అనే మాట రాదు. దాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం కూడా ఆత్మలు అని అనం. ఆత్మలు అనేది ఎప్పుడు అంటే ఏదో ఒక దుష్టార్థంలో, ఆత్మ అంటే ఏదో ఒక దుష్టశక్తి అనే భావనలో వాడతామే. అప్పుడు ఆత్మలు తిరుగుతున్నాయి అట్లా అంటారే, ఆ అర్థంలో వాడతాం.
మంచి అర్థంలో, సాత్విక అర్థంలో మనం ఎప్పుడు ఆత్మలు ఆత్మ అని అంటాం. అది మనం మర్చిపోకూడదు. మన వ్యవహారం కూడా అట్లే ఉంది. ఆ పరబ్రహ్మమే ఆత్మ అంటే జీవాత్మ అనే ఉద్దేశం కోసం. ఆత్మ అనే దానికి మనస్సు, శరీరము, బుద్ధి, ఇంద్రియాలు అన్ని అర్థాలు. ఎందుకంటే అది కానిది ఏది కాదు కాబట్టి ఆయా సందర్భానికి అనుగుణంగా ఇక్కడ ఆత్మ అనే పదాన్ని ఏ అర్థంలో వాడారు అని మనం తెలుసుకోవాలి. అన్నీ అదే, అది కానిది ఏదీ లేదు ప్రపంచంలో. ఈ బ్రహ్మమే ఆత్మ. ఇది సర్వశక్తివంతము కావటం వల్ల కొన్ని చోట్ల అంటే అంతఃకరణ ఉపాధి వల్ల, అంతఃకరణం అంటే ఏమిటి? మనస్సు. ఈ మనస్సు పోయి అంతఃకరణం. ఇది ఈ మనస్సుకే కొన్ని సందర్భాల్లో పదాలు, శబ్దాలు మారిపోతూ ఉంటాయి, పేర్లు మారిపోతూ ఉంటాయి. మొత్తానికి అంతా కలిపితే మనస్సే. ఇది ఆయా పనులను చేసేప్పుడు దాన్ని బట్టి దీనికి పేర్లు మారుతాయి. బుద్ధి అని, చిత్తమని, అంతఃకరణమని, ఇవన్నీ కూడా అంతఃకరణంలో ఉంటాయి. వీటి శక్తి అంతా ఎక్కడ దాగి ఉంది? ఒక పెద్ద పెట్టి అంటే అది అంతఃకరణం. ఆ అంతఃకరణ ఉపాధులలో జీవరూపంగా ప్రవేశించి చిచ్చక్తిని, సాత్విక ఉపాధులలో శాంతభావాన్ని, సాత్వికమైన అంటే సత్వగుణంతో ఉన్న ఉపాధి, ఆ ఉపాధిలో శాంతభావాన్ని, అందుకనే సాత్వికమైన ఆలోచన, సాత్వికమైన ఆహారము, సాత్వికమైన విచారము, సాత్వికమైన విహారము ఇవి చాలా ప్రధానము అని చెప్తారు. శాంతి కావాలి అంటే మనశ్శాంతి అంటారే, మనశ్శాంతి కోసం ఇది చాలా ప్రధానం. ఆహార, విహార, విచార ఈ మూడు కూడా సాత్వికంగా ఉన్నప్పుడు శాంతి లభిస్తుంది. అలా సాత్విక ఉపాధులలో శాంతభావాన్ని, తామసిక ఉపాధులలో జడశక్తిని, వాళ్ళకి జడశక్తి పెరిగిపోతుంది. చాలా తెలివిగా మాట్లాడామో అని అనుకుంటారు నాస్తికులు. కానీ వాళ్ళు మాట్లాడేది ఏమిటి? వాళ్ళని అడిగితే వాళ్ళకి అర్థం కాదు. మాట్లాడాలి, వాదించాలి కాబట్టి వాదించడం అంతే. సరిగ్గా మనం ప్రశ్నలు వేస్తే దానికి సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. ఇక వీళ్ళకే వాదించడం ఇష్టం లేక సాత్వికులు విడిచి వెళ్ళిపోతారు. సరే, వీళ్ళ ఇష్టం, ఇంకా ఒప్పుకునేలాగా లేరు. అంటే మనం ఎంత తార్కికంగా, లాజికల్గా మాట్లాడినా కూడా వాళ్ళు ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే నాస్తికత్వం అనేది అట్లా నాటుకుని పోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు తయారుగా లేరు. మనం చెప్పింది విని అర్థం చేసుకుని ఆలోచన చేస్తే కదా తెలుస్తుంది. అలా సిద్ధంగా ఉండరు కొంతమంది. అటువంటి వారు ఏదో చాలా తెలివిగా మాట్లాడినట్టుగా ప్రపంచంలో కీర్తి రావచ్చు, వారికి పేరు రావచ్చు, ఎన్నైనా జరగచ్చు. కానీ వారిలో జడశక్తి అనేది పెరిగింది. జడశక్తి అంటే అవిద్య. జడంలాగా నిద్రపోతూ పడి ఉంటారని కాదు. జడం అంటే అవిద్య. ఆ అవిద్య శక్తి వాళ్ళలో పెరిగిపోయిందంతే. అంటే అజ్ఞానంలో పడిపోయి ఉన్నారు. అటువంటి తామసిక ఉపాధిగా ఉన్న వాళ్ళకి జడశక్తిని, అది కూడా ఇదే రాజస ఉపాధుల యందు రాగద్వేషాది ఉల్లాసాలను ప్రకటిస్తూ, ఇప్పుడు 3 గుణాలని చెప్పారు. సత్వ, రజస్తమో గుణాలు 3. ఈ 3 చాలా అద్భుతంగా ఒక ఆర్టికల్ రాశారు. ఈ 3 న్యూటన్ లా అంటాం కదా, న్యూటన్స్ 3 లాస్ ఆఫ్ న్యూటన్, వాటికి సంబంధించిన గుణాలు ఇవి అని. అది చాలా బ్రహ్మాండమైన ఆర్టికల్. అది ఒకసారి ఇప్పుడు చదివాను, రాసిన ఆయన పేరు నాకు గుర్తులేదు. ఈ 3 గుణాలకి దాన్ని సంబంధం చేస్తూ చాలా చక్కగా రాశాడు ఆయన. ఆ 3 గుణాలని ఇక్కడ చెప్పారు. చెప్పి తామసిక గుణంతో ఉంటే జడశక్తి, సాత్విక గుణంతో ఉంటే పరమశాంతము, ఇక రాజసికం అంటే రజోగుణంతో ఉంటే ఏమొస్తుంది? రాగద్వేషాదులు వాళ్ళలో వస్తాయి. ఇలా ఈ 3 కూడా అది ప్రకటిస్తూ, ఇంకా కొన్ని చోట్ల గుణకార్యాలు కలిసిపోయి ఉండటం వల్ల ఇది ఇలాంటిది అని స్పష్టంగా చెప్పలేని శక్తిని ప్రకటన చేస్తూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఇలా ఉంటారు, కొన్నిసార్లు అలా ఉంటారు, మారిపోతూ ఉంటారు. వీళ్ళు ఏమిటి అని చెప్పలేం మనం. వీళ్ళ స్వభావం ఏమిటి? వీళ్ళు సాత్వికులా, వీళ్ళు రాజసికులా, వీళ్ళు తామసికులా అని చెప్పలేం. కలిసిపోయి ఉంటారు. అలా కలిసిపోయిన స్వభావాన్ని కొన్నిసార్లు అంటే ఒకసారి సత్వగుణం హైలో ఉంటుంది, రజస్తమో గుణాలు తక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు రజోగుణం బాగా పైగా ఉంటుంది, అప్పుడప్పుడు సత్వగుణం కూడా వస్తుంది. ఇది విచిత్రంగా ఉంటుంది. ఇలా కూడా ప్రకటిస్తూ ఉంటుంది. అది ప్రళయ సుషుప్తి కాలాలలో దేనిని కూడా ప్రకటన చేయకుండా ఉంటుంది. ప్రళయకాలం మహాప్రళయమైంది. సుషుప్తి కాలం అంటే బాగా నిద్రపోయిన కాలం. గాఢ నిద్రలో ఎవరో ఏమిటో, సాత్వికుడు ఒక రకంగా నిద్రపోతాడు, రాజసికుడు ఒకే రకంగా నిద్రపోతాడు. ఏమిటి అది? ఆయన బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఆ కీర్తనలో అన్నమాచార్యులు వారు చెప్పారు కదా, మెండైన బ్రాహ్మణుడు నిద్రించు నిద్రయ్యునొకటే,
అండనే బంటు నిద్ర అదియూని ఒకటే. అద్భుతమైన పాట అది, విన్నారు కదా మీరు. మెండైన బ్రాహ్మణుడు, ఆయన చాలా గొప్ప వేద విద్వాంసుడు, అన్ని శాస్త్రాలు తెలుసుకున్నాడు, ఆయన నిద్రపోతున్నాడు. చూడండి, ఆ పక్కనే అండనే బంటు నిద్ర అదియూని ఒకటే, ఏమీ రాదు, అక్షరం కూడా రాదు, ఆయన నిద్రపోతున్నాడు. ఇద్దరిని చూడండి, ఇద్దరి నిద్రలో ఏమైనా తేడా ఉందా? ఏమీ లేదు, ఇద్దరు ఒకే రకంగా నిద్రపోతున్నారు. ఈ సుషుప్తి అనేది దాన్ని చెప్పటం అభిప్రాయం అక్కడ. ఈ మనం జాతి కులాలు ఇదే మాట్లాడుకుంటాం, ఇది కాదు, దీనికి అతీతంగా అది కూడా ఉంది అభిప్రాయం అనుకోండి, అది వేరే విషయము. ఆ బ్రహ్మలో జాతులు కులాలు వర్ణాశ్రమాలు ఇవేవి లేవు కదా, అందుకనే సన్యాసం అనేది. అది కూడా ఉంది అభిప్రాయం. కానీ నిద్ర, ఆ నిద్రని చూసినప్పుడు పరమాత్మ యొక్క చైతన్యం తెలియాలి అంటే పిల్లలు నిద్రపోతున్నప్పుడు చూడండి, చిన్న పిల్లలు, మరీ చిన్న పిల్లలు, రోజుల పిల్లలు, నెలల పిల్లలు నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు ఒక స్థాయిలో ఉంటారు, వాళ్ళ నిద్ర కూడా ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది, అది మామూలు నిద్రలాగా ఉండదు. అంటే అంత పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. అలాగే పాలు తాగుతూనే నిద్రపోతారు వాళ్ళు, నిద్రపోతూనే పాలు తాగుతారు వాళ్ళు. చూశారు కదా, పిల్లల్ని చూసే ఉంటారు మీరు. ఆ సుషుప్తి అది, ఆ గాఢ నిద్ర అది. అట్లా ఆ సుషుప్తి కాలంలో, ప్రళయ కాలంలో మనం ముందే చెప్పుకున్నాం, ఇది సుషుప్తి అనేది, గాఢ నిద్ర అనేది ప్రతిరోజు మనలో కలిగే ఒక మహాప్రళయం, అవాంతర ప్రళయం. అదే పూర్తిగా మనం శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయామనుకోండి, అదేమిటిది? అది మహాప్రళయం అంతే. ఇది జీవుల్లోనే ప్రతిరోజు అవాంతర ప్రళయాలు, మహాప్రళయాలు జరుగుతూ ఉన్నాయి అని కదా ఇదివరకు చెప్పారు. అలాగే ప్రతిరోజు పడుకున్నా ఏడవం మనం. అయ్యో పడుకున్నారని ఏడుస్తామా? ఇష్టమైన వాళ్ళు పడుకుంటే ఆనందిస్తాం, మంచిదే, బాగా పడుకొని. అలాగే శాశ్వత నిద్ర అంటే మహాప్రళయం, అవాంతర ప్రళయం అవుతున్నట్టుగా మహాప్రళయం కూడా అవుతూ ఉంటుంది. ఏం చేస్తాం? ఇది ఒక నియతి, ఇది ఒక నియమం. అందువల్ల ఎవరైతే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో వియోగంలో, వాళ్ళని తలుచుకుని ఏడుస్తూ ఉండకూడదు ఎప్పుడు. వాళ్ళకి సద్గతి కలగాలి అని ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రళయంలో, సుషుప్తి కాలంలో దేనిని కూడా ప్రకటన చేయకుండా ఉంది ఈ పరమాత్మ, ఈ పరబ్రహ్మ వస్తువు. యత్ర యదా యదేవాసౌ యథా భావయతి తత్ర తదా తదేవాసౌ ప్రపశ్యతి. ఇక దీని ఏమిటి, దీని విలాసం, దీని శక్తి ఎట్లా చెప్పేదండి? ఇది ఎవరు వర్ణించలేనటువంటిది ఇది. అందువల్ల అలాగే అదే ఆ అర్థంలోనే, ఆ భాషలోనే చెప్తున్నారు. ఇలా జరిగేందుకు బ్రహ్మ యొక్క సత్య సంకల్పమే కారణం. ఆ సత్య సంకల్పం ఎట్లా ఉంది అంటే, ఆ ఆదిజీవుడి సత్య సంకల్పం అది అట్లా ఉంది. అది వీడు సాత్వికంగా సత్వగుణంలో ఉంటే వీళ్ళకి ఇది ఫలం, వీళ్ళు తమో గుణంలో ఉంటే వీళ్ళకి ఇది ఫలం, వీళ్ళు రజోగుణంలో ఉంటే ఇది ఫలం. దీనికి అన్యథా అవ్వదు, సాధ్యమే లేదు అది. ఎందుకంటే ఇది సత్య సంకల్పం. ఈ సత్య సంకల్పం అనేది నియమం. నేను ఇలా ఉన్నా నాకు ఫలం రావాలి అంటే అది సాధ్యం లేదు. అది అలా ఉన్న ఫలం రాదు. నువ్వు సత్వగుణంలో ఉంటేనే నీకు ఫలం వస్తుంది అనేది ఒక నియమం. అందువల్ల కొంతమంది అడుగుతారు, ఈ మధ్య స్వామీజీ చెప్తున్నారు కదా, సాత్విక ఆహారాన్నే స్వీకరించండి, అంటే మనం మాంసాహారాన్ని, హింసతో కూడిన ఆహారాన్ని విడిచిపెట్టండి, అది మంచిది కాదు అని చెప్తున్నారు. కానీ ధర్మంలో మనం ఆ మాట కూడా మాట్లాడుకోవాలి. ధర్మంలో కొంతమంది మాంసాహారాన్ని స్వీకరించవచ్చు అని చెప్పారు కదా, మరి ఇది స్వధర్మం అయింది కదా, స్వధర్మాన్ని విడిచిపెడితే పాపం కాదా? అంటే ఖచ్చితంగా నువ్వు తినాల్సిందే రోజుకి ఎన్ని కిలోలు అని చెప్పారు ఎక్కడైనా? అలా ఏం చెప్పలా, తినచ్చు పర్వాలేదు అని. అంటే నువ్వు ఆ ధర్మ మార్గంలో ఉంటే, అలా ఆ ధర్మాన్ని అనుసరించే జన్మ నీకు వచ్చి ఉంటే నువ్వు తినవచ్చు అని చెప్పారు. అలా చెప్పారు, నేను స్వధర్మాన్నే పాటిస్తాను, తక్కిన ధర్మాలన్నీ మానేసి తినటంలో మాత్రమే స్వధర్మాన్ని పాటిస్తూ ఉంటే ఎట్లా సాధ్యం? అది ఒక ప్రశ్న, అది ఒక సమాధానం. తర్వాత రెండవది, అది ధర్మ మార్గం. మోక్ష మార్గం అనేది ఒకటి ఉంది కదా. ఈ మోక్ష మార్గంలో ధర్మాన్ని అవలంబిస్తేనే మోక్షము అని చెప్పే మాట కూడా ఉంది, లేదని లేదు. ధర్మాన్ని విడిచిపెడితే మోక్షం రాదు. బాగుంది. మరి అయితే నా ధర్మాన్ని నేను అవలంబిస్తూ మాంసాహారాన్ని తింటాను, నాకేమిటి తప్పు అంటే, అయితే నీకు మోక్షం రాదు. ఎందుకు రాదు అంటే, మోక్షానికి చాలా ప్రధానమైనది సత్వగుణం. సత్వగుణమే శుద్ధ సత్వం అవుతుంది. శుద్ధ సత్వం కాకుండా నీకు మోక్షం రాదు. మోక్షం వద్దు అనేవాళ్ళు ఎవరు ప్రపంచంలో? ఎవరు లేరు, అందరికీ కావాలి. మరి కావాలి అన్నప్పుడు నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నావు కాబట్టి ఇది ధర్మ మార్గం కన్నా ఒక మెట్టు పైది, అది మనం మర్చిపోకూడదు.
ధర్మమే సర్వస్వము, అందులో ఎటువంటి అనుమానము లేదు. కాదు, ఈ ధర్మం కన్నా ఒకటి పైది మోక్షం అనేది ఉంది. అది లేకపోతే ధర్మం అనే చెప్పేవాళ్ళు, ధర్మార్థ కామాలు అనేవాళ్ళు. మోక్షం అనే ప్రసక్తే వచ్చేది కాదు. మోక్షం అనేది ఒకటి ఉంది కాబట్టి స్వధర్మం అని నువ్వు దేన్నైతే అంటున్నావో దానిలో హింస ఉంది కాబట్టి, ఆ హింస తమో గుణానికి రజోగుణానికి ప్రధానమైంది కాబట్టి, ఆ హింసని నువ్వు విడిచిపెడితే నీలో సత్వగుణం పెరుగుతుంది కాబట్టి, ఆ సత్వగుణాన్ని పెంచుకొని నువ్వు మోక్షాన్ని పొందందువల్ల సద్గురువులు సాత్విక ఆహారాన్ని తీసుకో అని చెప్తారు. హింసతో కూడిన ఆహారం వద్దు అని చెప్తారు. అది అక్కడ అభిప్రాయం. ఇక్కడ సత్య సంకల్పం అది ఒక నియతి. ఆ నియతి ఎట్లా ఉంది అంటే, ఎవరు సత్వగుణంలో ఉంటారో వారికి మోక్ష మార్గము అనేది ఒక నియమం. దాన్ని ఎవరు కూడా మీరి ఉండలేరు, మీరు ఏది సాధించలేరు. అంటే ఈ కాలంలో పూర్తిగా స్వధర్మాన్ని ఆచరించి, ఇది కేవలం మాంసాహారంలో మాత్రమే కాదు, అన్నిటిలోనూ స్వధర్మాన్ని ఆచరించి, ఇది ఒకటే కాదు, దీంతో పాటుగా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చేయాలి. అవన్నీ చేసినప్పుడు సరే, అప్పుడైతే ఒప్పుకోవచ్చు. నువ్వు ఏదో సైన్యంలో ఉన్నావు, ఆర్మీలో ఉన్నావు, కష్టపడుతూ ఉన్నావు, ఆహారాన్ని స్వీకరించాలి, వేరే ఆహారం దొరకని పరిస్థితిలో ఉన్నావు, ఇటువంటివన్నీ మనం లెక్క వేసుకుంటే అప్పుడు నువ్వు ఆహారాన్ని స్వీకరించినా కూడా దాన్ని కూడా ప్రాణరక్షణ కోసమే స్వీకరించాలి అని చెప్పారు. రుచి కోసం స్వీకరించకూడదు, అది స్వధర్మం. మరి ఆ మాట మర్చిపోకూడదు మనం. అది రుచి కోసం ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని రుచి కోసం తింటున్నాం కాబట్టి అది హింస అయింది. ప్రాణరక్షణ కోసం మాత్రమే తింటే అది హింస కాలేదు. ఇవన్నీ ఉన్నాయి ధర్మాలు. మరి ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి మనం పూర్తిగా. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం అన్నప్పుడు, మోక్ష మార్గం అన్నప్పుడు ఇవన్నీ తప్పనిసరి అవుతాయి. అందువల్ల మన సద్గురువులు స్వామిజీ వారు ఆ మాట చెప్తున్నారు. మాంసాహారం మంచిది కాదు నాయన, విడిచిపెట్టేసేయండి, సాత్విక ఆహారాన్ని తీసుకోండి అని. అది ఒక నియమం. అది ఆ నియతిని బట్టి ఎందుకు వచ్చింది ఇది విషయం, అందుకో వచ్చింది. సత్య సంకల్పం నియతి అనే మాటకు వచ్చింది. సత్య సంకల్పమే కారణం. ఇది ఎక్కడ ఏ విధమైన రూపంతో సంకల్పిస్తూ భావిస్తూ తనకు తాను ఏ సంకల్పాన్ని ఏ భావనని చేస్తోందో అక్కడ అటువంటి రూపంతోనే స్ఫురిస్తూ అది వీక్షిస్తూ ఉంటుంది. అది అట్లా అనుకుంది, అది అంతే. దానిలో ఒక కలిగింది ఒక భావన, ఒక సంకల్పం, దానికి అనుగుణంగా అది అటువంటి రూపాన్ని, దాని ఇష్టం, దాని ఏది అనుకుంటే ఆ రూపం దానికి వస్తుంది. దాని యొక్క ప్రభావం అటువంటిది, దాని యొక్క శక్తి అటువంటిది. సర్వశక్తేర్హి యాయైవ యథోదేతి తథైవ స. ఒక ఆవేశంలో చెప్పుకుంటూ పోతున్నారు ఆయన. ఒకసారి గద్యం చెప్తారు, ఒకసారి పద్యం చెప్తారు. పద్యంలో 4 పాదాలు చెప్పరు, 2 పాదాలు చెప్తారు. స్వేచ్ఛ అంటే ఒక భావనలో చెప్పిన మాటలు కదా అవన్నీ కూడా, అందుకనే అలా ఉంటాయి. సర్వశక్తేర్హి యాయైవ యథోదేతి తథైవ స. సర్వశక్తివంతమైన ఆ పరబ్రహ్మము యొక్క శక్తి ఎక్కడ ఏ రూపంలో ఉదయిస్తూ ఉంటుందో, ఎలాగైతే ఉదయిస్తూ ఉంటుందో అది ఆ రూపంలోనే వృద్ధి చెందుతూ ఉంటుంది. దాని ఇష్టం అది. సూర్యోదయంలో సూర్యరూపంగా ఉదయించింది ఆత్మశక్తి, అట్లాగే సూర్యరూపంలో అది అట్లా వృద్ధి చెంది మధ్యాహ్న కాలంలో తీవ్రమై సాయంకాలంలో అస్తమిస్తోంది. ఇది ఆత్మశక్తి, అది సూర్యరూపంలో అట్లా జరగాలి అని. ఈ భూమి తిరగటం వల్ల లేకపోతే అనేక కారణాల వల్ల ఈ సూర్య సంచారం ఎట్లా అయితే అవుతోందో అలాగే ఒక ఆ రూపం దాని భావన కలిగినట్టుగా ఆ రూపం రావటం, మళ్ళీ ఆ రూపం వృద్ధి చెందటం, అది అస్తమించటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా స్థితి వైచిత్ర్యము శక్తుల అనుగుణంగా ఉంటుంది. ఆయా శక్తిని బట్టి స్థితి వైచిత్ర్యం కలుగుతూ ఉంటుంది. స్థితి అంటే పరిపాలన అంటే వృద్ధి చెందటం. ఆ వృద్ధి చెందటం అనేది, రక్షణ అనేది ఆ శక్తికి అనుగుణంగా ఇది జరుగుతూ ఉంటుంది. తదాస్తి శక్తిర్నానారూపిణి సా స్వభావతః ఇమా శక్తయో యమాత్మేతి. దాని యొక్క శక్తి నానా రూపాలుగా పనిచేస్తూ వ్యవహార దృష్టికి విభిన్నాలుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ పరమార్థ దృష్టి యందు మాత్రం ఇది ఒకటే. వ్యవహార దృష్టితో చూసినప్పుడు ఇది నానా రూపాల్లో కనిపిస్తుంది. పాత్రలన్నీ పెట్టి ఆ పాత్రలో నీళ్లు నింపి సూర్యుడిని చూడమంటే నానా సూర్యులు, అనేక మంది సూర్యులు, అక్కడ ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని సూర్యులు కనిపిస్తారు. ఇది వ్యవహార దృష్టి. ఇది పరమార్థం అంటే పైన చూసినప్పుడు సూర్యుడు ఒకటే ఉన్నట్టుగా, మనం పరమార్థాన్ని చూసినప్పుడు ఆ పరబ్రహ్మ చైతన్యం ఒకటే అయి ఉంది. ఏవం వికల్పజాలం వ్యవహారార్థం ధీమద్భిః పరికల్పితం లోకేన త్వాత్మని విద్యతే భేదః.
లోకే భేదధీహి అంతే. లోకంలో భేదం, వ్యవహారంలో భేదం, పరమార్థంలో భేదం లేదు అని చెప్తున్నారు. బుద్ధిమంతులు లౌకిక వ్యవహారం కోసమై ఈ శక్తి, శక్తిమంతుడు అనే భేదాలను, వికల్పాలను అంటే నానాత్వాలని కల్పించుకున్నారు. సత్యంగా ఆలోచన చేస్తే శక్తికి శక్తిమాన్కి ఏమి తేడా? ఏమండి తేడా? ఏమి తేడా లేదు. శక్తి శక్తిమాన్ ఇద్దరు ఒకటే. లేదండి శక్తిమాన్ని ఆశ్రయించుకుని శక్తి ఉంది అంటారా? అయితే శక్తి లేకపోతే వాడికి శక్తిమాన్ అనే పేరే రాదు. వాడిని శక్తిమాన్ అని కదా ముందు పిలిచారు మీరు. శక్తిమంతుడిని శక్తి ఆశ్రయించుకుని ఉంటుంది అని చెప్పేందుకు వీలు లేదా? అయితే అప్పుడు వాడికి ఏదో వేరే పేరు పెట్టి చెప్పి వాడిని శక్తి ఆశ్రయించి ఉంది అనాలి. వేరే పేరుతో పిలువబడేవాడు శక్తిమంతుడు కాడు. అందువల్ల నువ్వు శక్తిమాన్ని ఆశ్రయించి శక్తి ఉంది అన్నావు అంటే శక్తి శక్తిమతోర్ అభేద అని చెప్పినట్టంతే. శక్తికి శక్తిమంతుడికి అభేదం, ఎటువంటి భేదము లేదు. బుద్ధిమంతుడండి అంటే బుద్ధి ఎక్కడో ఉంటుంది, బ్యాంకులో కావాల్సినప్పుడు అరువు తెచ్చుకుంటాడనే కాదు కదా. బుద్ధిమంతుడు అంటే ఎప్పుడూ బుద్ధి ఉంది అని లేదు. శక్తి వీడికన్నా భిన్నంగానూ కనిపించాలి మనకి. శక్తిమంతుడు కానప్పుడు కూడా శక్తిమంతుడిని ఆశ్రయించకుండా విడిగా ఉన్న శక్తిని చూపించగలగాలి మనం. అటువంటిది లేదు వ్యవహారం ప్రపంచంలో. అందువల్ల శక్తికి శక్తిమంతుడికి తేడా లేదు, ఇద్దరు ఒకటే. అందువల్ల పరాశక్తి అని పిలుస్తాం. శక్తిమతి అనాల్సిన పని లేదు అమ్మవారిని. శక్తియే ఆవిడ, శక్తి స్వరూపమే ఆవిడ. అలాగే శక్తికి శక్తిమంతుడికి తేడా లేదు. ఈ భేదాన్ని ఎవరు చూస్తారు అంటే ఎవరికైతే ఆ జ్ఞానము లేదో వాళ్ళు లౌకిక వ్యవహారం కోసం శక్తి శక్తిమంతుడు అని భిన్నాన్ని చూస్తారు. వస్తువుల్ని చూసినట్టుగా మనం ధనము ధనవంతుడు అంటాం కదా, అలాగే ధనవంతుడు కూడా ఎప్పుడు ధనాన్ని పెట్టుకుని తిరగడు, కానీ ధనవంతుడే. వాళ్ళు ఎప్పుడు సంచుల్లో నింపుకొని తిరుగుతూ ఉంటారండి ధనవంతులు? లేదు. ఇంకా పై స్థాయికి వెళ్ళారనుకోండి, పెద్ద పెద్ద వాళ్ళు, సీఈఓలు, డైరెక్టర్లు, వాళ్ళు చెక్ బుక్కులు కూడా దగ్గర పెట్టుకోరు, కార్డులు కూడా దగ్గర పెట్టుకోరు, ఫోన్లు కూడా దగ్గర పెట్టుకోరు. వాళ్ళ దగ్గర అయితే ఉండదు, కానీ వాడిని ధనవంతుడు అంటారా అనరా? లౌకికంగానే ఆలోచిద్దాం, ధనవంతుడే. అందరికన్నా గొప్ప ధనవంతుడు కదా అండి. కొంచెం చిల్లరే దొరకదు వాళ్ళ దగ్గర కొన్నిసార్లు. మామూలు వాళ్ళే పర్వాలేదు, చిల్లరైనా ఇస్తారు. వాళ్ళ దగ్గర చిల్లర, నా దగ్గర ఏం లేదండి అని. కానీ ధనవంతుడా అవునా కాదా? ఇది వ్యవహారంలో కూడా ఇలాగే ఉంది. కానీ ధనాన్ని ధనవంతుడిని చూసినట్టుగా చూడకూడదు ఇక్కడ, శక్తిని శక్తివంతుడిని. ఈ రెండు ఒకటే. శక్తి శక్తివంతుల అభేదాన్ని చూడాలి. అది తత్వదృష్టితో లేదా బుద్ధి పెట్టి ఆలోచన చేస్తే మనకే తెలుస్తుంది. కానీ ఆత్మయందు ఎలాంటి భేదాలు లేవు. ఆత్మకి అన్ని శక్తులు ఉన్నాయి అని చెప్పే మాట తప్పు. అది అందువల్ల అది అర్థమయ్యేందుకోసం చెప్పిన మాట అంతే. ఎందుకంటే సర్వశక్తులు ఉండటం ఏమిటి? సర్వశక్తి తానై ఉంది. శక్తులు తనలో ఉన్నాయి అని కాదు, అన్ని శక్తులు తానై ఉంది. మనమైతే శక్తులు మనలో ఉన్నాయి అని అనొచ్చు వ్యవహారంగా. ఎందుకని అంటే వీడిలో ఒకప్పుడు శక్తి లేదు, ఇప్పుడు శక్తిని సంపాదించాడు అని. శరీర శక్తులైతే ఏవో ఎక్సర్సైజ్లు, వ్యవహారాలు చేసి, వ్యాయామాలు చేసి సంపాదించాడు. బుద్ధిశక్తి అయితే చిన్నప్పుడు ఎలా ఉన్నాడు అజ్ఞానంలో, ఇప్పుడు బాగా చదువుకున్నాడు, సర్టిఫికేట్లు వచ్చాయి, బుద్ధిమంతుడయ్యాడు. ఇలా వ్యవహారంలో వాడచ్చు. కానీ ఆత్మ విషయంలో శక్తిమంత అనే పదాన్ని వాడలేం మనం, ఎందుకంటే అదే శక్తి అయి ఉంది కాబట్టి. అందుకని సర్వశక్తి అనే వాడారు అక్కడ, సర్వశక్తిమత్ అని వాడల ప్రారంభంలో, మీరు గమనించే ఉంటారు. కానీ ఆత్మయందు ఎలాంటి భేదాలు లేవు. అంటే శక్తి శక్తిమంతుల భేదాన్ని మనం చూసినట్టుగా కూడా ఆత్మలో భేదాన్ని చూడలేము. యథోర్మితరంగపయసాం సాగరే కటకాంగద కేయూరైర్వా హేమ్న అవయవావయవినో సంబిత్ కాల్పనికీ ద్విత నవాస్తవి. ఎలాగైతే నీరు, అలలు, సముద్రము అనే విభజన కాల్పనికమో, ఇది కల్పనతో వచ్చింది. ఇది సముద్రం, ఇది నీరు, ఇవి అలలు అని విడివిడిగా పదాలు ఉన్నంత మాత్రాన సముద్రానికి, నీటికి, అలలకి తేడా ఏమిటి? ఊరికే పేర్లు మార్పు అంత. పేర్లు మాత్రమే పిలుస్తున్నామంతే కానీ సముద్రమే అల, సముద్రమే నీరు, నీరు అలలు సముద్రమే అయి ఉన్నట్టుగా సర్వము ఆ పరబ్రహ్మే అయి ఉంది. లేదా బంగారము, కిరీటాంగదాదులు అనే కల్పన ఎలాగైతే మిథ్యయో అలాగే బ్రహ్మము దాని యొక్క శక్తి ఒకటే. వాటి భేదము కల్పన మాత్రమే. ఆ కల్పనని మనం పోగొట్టుకోవాలి.
సముద్రము, అలలు, బంగారము, ఆభరణాలు వేరు కానట్టుగా ఆత్మలో ఏ భేదము లేదు. బంగారానికి ఆభరణానికి ఏమైనా తేడా ఉందా? లేదు. అలాగే ఆ ఆత్మలో ఏ భేదము లేదు. అంతా పరమాత్మయే అయి ఉంది. అవయవాలకు భేదము కల్పితమే కానీ వాస్తవం కాదు. అవయవాలు కలవాడు, దేహి, దేహము, ఈ దేహంలో ఈ అవయవాలు అనేది ఒక వ్యవహారం కోసం కల్పించుకున్నదే కానీ ఎటువంటి భేదము లేదు. అవయవాలు కలవాడికి ఏ భేదము లేదు. యథా యచ్చేత్యతే తథైవ తన్న బాహ్యతో నాంతరతశ్చైతత్సముదేతి. ఒక తాడులో పాములాగా, రజ్జు సర్పం అంటారు కదా, రజ్జు సర్ప భ్రాంతి అని, అలా ఒక తాడులో సర్పంలాగా బుద్ధికి ఏది ఎలా తోస్తుందో, మనం చూసేదాన్ని అట్లా యథాతథంగా చూస్తాము అనేది నియమం లేదు. మనం ఉన్నదాన్ని వేరే రకంగా చూస్తాం. అదే బుద్ధి యొక్క అజ్ఞానం. అట్లా వేరేగా చూసి ఆ చూసిన దాన్ని సత్యమని ఎట్లాగైతే అనుకుంటామో బాహ్య దృష్టికి అది అలాగే గోచరిస్తుంది. కానీ పరమార్థ దృష్టికి సత్యమేదో అదే తెలుస్తుంది. మనం చూసి ఇది పామా లేకపోతే తాడా అని బాగా ఆలోచన చేస్తే ఇది పాము కాదండి తాడే అని తెలుస్తుంది. అది పరమార్థ దృష్టి. అలాగే ఆ గురువుల వాక్యంతో, శాస్త్రవాక్యంతో, స్వానుభవంతో మనకి ఏది సత్యమో అది తెలుస్తుంది. భ్రాంతి వివర్తము కనుక పరమార్థం కాదు. భ్రాంతి అనేది వివర్తం అంటే ఏమిటి? ఏమీ లేకపోయినా కూడా వేరే దానిలాగా చూడటం. వేరేది అనేది లేదు అక్కడ, కానీ వేరే ఏదో ఒక కొత్త పదార్థం అన్నట్టుగా చూడటం. దీన్నే వివర్తం అని పిలుస్తారు. కనుక అది పరమార్థం కాదు. ఎందుకంటే ఈ భ్రాంతి లోపల బుద్ధిలో సత్యం కాదు. ఈ భ్రాంతి అనేది బుద్ధిలో సత్యమైంది కాదు. చూసే వ్యవహారానికి మాత్రమే సత్యమైంది, బయట కూడా సత్యమైంది కాదు. అటువంటి దాన్ని పరమార్థము అని పిలవలేం కాబట్టి దాన్ని అసత్యము, మిథ్య అని తేల్చారు. సర్వాత్మత్వాత్ సమాభాసం క్వచిత్ కించిత్ ప్రపశ్యతి సర్వాకారమయం బ్రహ్మైవేదం తతం మిథ్యా జ్ఞానవద్భిః శక్తిమత్వే అవయవిరూపే కల్పితే న పారమార్థికే. ఇక్కడ పూర్తిగా అసలైన విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఈ బ్రహ్మ సర్వాత్మకం కావటం వల్ల సర్వత్ర సమభావాన్నే గోచరిస్తోంది, సమభావంలోనే గోచరిస్తోంది. దీనికి ఎటువంటి వైషమ్యాలు అంటే విషమ బుద్ధి లేదు, ఇది అది అనే విషమ బుద్ధి లేదు, సమభావంగా గోచరిస్తోంది. అందరిలో ఉన్న శక్తి ఒకటే అనే మాట వాడతాం కదా మనం, అలా సమభావంతో గోచరిస్తోంది. సర్వసాక్షి కావటం వల్ల ధ్యాన శ్లోకంలో మనం సర్వధీ సాక్షిభూతం అంటాం కదా, అలా సర్వసాక్షి కావటం వల్ల భ్రాంతికి లోనై ఎక్కడో దేనినో చూస్తూ ఉంటుంది. అంతటా కాదు, కొన్నిసార్లు మాత్రమే ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ దర్శనం కూడా నిజం కాదు. సాక్షి కావటం వల్ల వాడు ఏది ఎలా చూస్తున్నాడో దానికి సాక్షిగా మాత్రమే ఉంటుంది అది అంత. అటువంటిది ఆ ఆత్మశక్తి. పరమార్థంగా చూస్తే మాత్రం అంతటా విస్తరించి అంతా తానై ఉన్నది పరబ్రహ్మమే. సత్యజ్ఞానం లేనివారు శక్తికి శక్తిమంతుడికి భేదాన్ని చూస్తారు, అవయవానికి అవయవికి భేదాన్ని చూస్తారు. ఇది పరమార్థం కాదు. ఇక్కడ మనం తమాషాగా ఒక కథ వింటూ ఉంటాం, మీరు కూడా విన్నారు, మీరు కూడా చూసే ఉంటారు, సినిమా కూడా వచ్చింది దాని మీద, చిన్నప్పుడు చూపించారు మాకు. ఏది పరమానందయ్య శిష్యులు అని, అవయవాలకి భేదం లేదు అని. తమాషా కథ అది. గురువుగారు పడుకున్నప్పుడు శిష్యుడు అడిగాడు, గురువుగారు మీకు నేను పాదసేవ చేస్తాను అని. చేయరా నాయన, మంచిది. చేస్తున్నాడు. ఏ కాలుకి చేయను అన్నాడు. అంటే ఎడం కాలు బాగా నొప్పిగా ఉంది, దీనికి చేయి అంటే చేశాడు. పాదసేవ చేస్తున్నాడు. చేస్తూ చాలాసేపు అయింది, వీడు విడవటం లేదు. ఆయన ఆ నొప్పి తగ్గింది, కుడికాలు చేయన్న. కుడికాలు పట్టుకున్నాడు. ఇప్పుడు కుడికాలు చేస్తున్నాడు. ఈలోగా ఇంకో శిష్యుడు వచ్చాడు, ఈయన సహాధ్యాయి, ఈయనతో పాటుగా కలిసి చదువుకునేవాడు. వచ్చి ఆయన ఎడంకాలు పట్టుకున్నాడు. ఎడంకాలు పట్టుకుంటే వీడికి కోపం వచ్చింది. ఆ కాలు నాది, నాకు ముందు చెప్పారు ఆయన, నేను ఇప్పుడు ఏదో కుడికాలుకి వచ్చాను కానీ ఎడంకాలు నాది. లేదు ఎడంకాలు నాది. ఎందుకు అంటే నేను పట్టుకున్నాను కాబట్టి నాది. కుడికాలు నాది, ఎడంకాలు నీది, ఎడంకాలు నాది, కుడికాలు నీది.
ఇలా ఇద్దరూ కూడా వాగ్వాదం చేసుకుని, నా కాళ్ళనే అంటావా, అయితే నీకు బుద్ధి నేర్పుతానని కాళ్ళకే ఒక కర్ర తీసుకుని కొట్టాడు. వాళ్ళు కొట్టుకోలే, పరమానంద శిష్యులని అందుకనే అంటారు. వాళ్ళు కొట్టుకోవటంలా, నా కాళ్ళనే నువ్వు అవమానపరుస్తావు, అయితే నీ కాళ్ళని కొడతానని వీడు గురువుగారి కుడి కాళ్ళని కొట్టాడు. వాడి ఇంకోటి కర్ర తీసుకుని నీ కాళ్ళని నేను అవమానపరుస్తా, వాడు ఆ ఎడమ కాళ్ళని కొట్టాడు. ఈ కథ మనం చూసాం. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ అవయవాలు వేరే అని. అంతే కదా అక్కడ జరిగింది. అజ్ఞానంతో ఏం జరిగింది, గురువుగారు వేరే, గురువుగారి కాళ్ళు వేరే. అందువల్ల ఈ కాళ్ళని కొట్టినా కూడా గురువుగారికి ఏం ఇబ్బంది లేదు, ఎందుకంటే ఈ కాలు నాది, ఈ కాలు ఎవరిది, అది గురువుగారిది అది. కానీ వీడేమనుకున్నాడు, ఈ కాలు నాది, ఈ కాలు నీది. ఇద్దరు వాళ్ళు కొట్టుకుంటే పర్వాలేదు, కానీ వాళ్ళు ఆ గురువుగారి కాళ్ళని తిన్నారు, ఆ గురువుగారి కాళ్ళని హింసించారు. ఇది కథలో చూసాం మనం. ఈ కథని ఇక్కడ అన్వయం చేసుకుంటే అవయవానికి అవయవికి ఏమైనా తేడా ఉందా అండి? గురువుగారికి గురువుగారి కాలుకి ఏమైనా తేడా ఉందా అండి? లేదు. తేడా ఉంటే గురువుగారికి ఏమి నొప్పి లేకుండా హాయిగా నిద్రపోతూ కొట్టుకుంటారులే అని ఉండాలి. కానీ లేచారు ఆయన, లేచి ఇద్దరికీ 4 తగిలించి పంపించారు, అది వేరే విషయం అనుకోండి. అరే మీలాంటి శిష్యులు ఉంటే నా గతి ఏం కాను. ఈ కథ మనం తమాషగా చెప్పుకునేది అయినా కూడా ఇక్కడ ఒక సందేశం ఉంది మనకి. ఇక్కడ చెప్పే సందేశం ఏమిటిది, అవయవానికి అవయవికి ఎటువంటి తేడా లేదు అని. ఇది అనుభవంలో ఉన్నదే అందరికీ కూడా. ఆ మాటని ఇక్కడ ఇది మనం వ్యవహారంగా చూస్తున్నాం, కానీ పరమార్థం కాదు. అలాగే ఈ జగత్తుకి ఆ పరబ్రహ్మకి ఎటువంటి తేడా లేదు. అంటే ఆ పరబ్రహ్మ యొక్క అవయవమే అంటున్నావు దీన్ని, పోనీ అలాగైనా ఇబ్బంది లేదు. ఇది ప్రారంభ దశ, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ పరమాత్మ యొక్క అంగభూతమైనది ఈ జగత్తు అని. ఆయన అంగభూతమైతే, ఆయన అంగాలైతే ఈ శరీరం అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా, మరి ఆయనకి జగత్తుకి ఏమైనా తేడా ఉందా? తేడా లేదు. ఆయనే ఇది, మరి ఆయనే ఇది అన్నట్టుగా నువ్వు చూస్తున్నావా? చూడటం లేదే. మరి అలా చూడు. అలా చూసినప్పుడు నీకు ఆయన దర్శనం పరిపూర్ణంగా కలుగుతుంది. అది అక్కడ చెప్పటం, సద్వా భవత్వసద్వా చిద్ సంకల్పయతి అభినివిశతి తత్తత్ పశ్యతి సకలా తత్సద్బ్రహ్మైవ చిద్భాతి. ఇక చివరి మంత్రాన్ని ఈ సర్గలో చెప్తున్నారు. సత్యమే అవని, లేదా అది మిథ్యే కానీ అసత్యమే కానీ, చిత్తం దేనిని సంకల్పిస్తుందో, దేని యందు అది శ్రద్ధను ఉంచుతుందో, ఆ చిత్తాన్ని బట్టి దానిని అలాగే చూస్తుంది, అలాగే చేస్తుంది. ఇది చిత్త వికారం. ఈ సర్గ పేరే చిత్త వికారం అని కదా, అందుకనే చివరిలో అది ప్రధానంగా చెప్తున్నారు. ఇదే చిత్త వికారం. అది సత్యమైనా కానీ, పరమార్థమైనా కానీ, లేదా అసత్యమైనా కానీ, ఆ చిత్తాన్ని బట్టి ఇది జరుగుతోంది. అందువల్ల చిత్తము శుద్ధం అవటం కోసం సత్కర్మ చేస్తాం మనం. చిత్తాన్ని శుద్ధం చేసే శక్తి సత్కర్మకి ఉంది. అందువల్ల మంచి పనులు చేస్తూ ఉంటే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి వల్ల సత్యాన్ని చూడగలుగుతాం, మనం పరమార్థాన్ని తెలుసుకోగలుగుతాం. అందువల్ల సత్కర్మ చేయాలి. మిథ్యాజ్ఞానంతో కూడిన చిత్తే శాస్త్రానుసారమైన సత్కర్మను, శాస్త్ర విరుద్ధమైన అసత్కర్మను చేసి దానికి తగిన ఫలాన్ని అలా అనుభవిస్తూ ఉంది. శాస్త్రానుసారమైన సత్కర్మను చేసేది కూడా చిత్తే, శాస్త్ర విరుద్ధమైన దాన్ని చేసేది కూడా చిత్తే. ఇక్కడ ఏమీ తేడా లేదు. ఈ 2 కర్మలు కూడా ఫలాన్నే ఇస్తాయి మనకి. మంచి కర్మ మంచి ఫలాన్ని, చెడు కర్మ చెడు ఫలాన్ని. కానీ కర్మనే విడిచిపెట్టాలి అనేది కదా వేదాంతం, ఆధ్యాత్మికం. ఆ స్థాయికి రావాలి అని కదా. అందువల్ల ఆ స్థితికి వెళ్ళటం కోసం నిస్త్రైగుణ్యో భవ అర్జున, వేదాలన్నీ కూడా త్రిగుణాల గురించి చెప్తూ ఉన్నాయి, కర్మల గురించి చెప్తున్నాయి. కర్మమంత్రాలు వాటిని విడిచిపెట్టి ఏదైతే నీకు బ్రహ్మదర్శనాన్ని చేయిస్తుందో దాన్ని పట్టుకో, నువ్వు దాన్ని దర్శించు అని కదా చెప్పారు. దాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సృష్టి ఆది నుంచి కూడా ఇది ఎప్పుడు ప్రారంభమైంది అండి ఈ చిత్త వికారం అంటే? సృష్టి ఆది నుంచి ఇది ఇట్లాగే ఉంది, దీనిలో ఏ మార్పు రాదు. సృష్టి ఆది నుంచి ఇది ఇలాగే సంకల్పిస్తూ ఉన్న బ్రహ్మచిత్తే సకల ప్రపంచ రూపంగా ప్రకాశిస్తోంది. దీనికన్నా వేరనేది ఏదీ లేదు. చిచ్చక్తియే అలా ప్రకాశిస్తోంది. అందువల్ల బ్రహ్మం ఒక్కటే సత్యమై ఉంది అని తెలుసుకోవాలి. బ్రహ్మైవ చిద్భాతి, ఆ బ్రహ్మమే చిత్ అంటే జ్ఞానం, ప్రకాశ స్వరూపం. దాని నుంచి వచ్చింది చిత్తం. ఈ చిత్తమే ఈ అనర్థాలకి కారణమైంది. అందువల్ల సత్ చిత్ ఆనంద, ఆ చిత్తుని
తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, ఆ పరమార్థాన్ని అనుభవించే ప్రయత్నం చెయ్యి. అప్పుడు దుఃఖాలు దూరం అవుతాయి నీకు. ఈ దుఃఖానికి కారణమైన ఈ చక్రం నుంచి నువ్వు బయటపడగలుగుతావు అని చెప్పటమే ఇక్కడ సారాంశం. దాన్ని చెప్పి వశిష్ఠుల వారు అక్కడికి ఆ చిత్త వికారం అనే 63వ సర్గని పూర్తి చేశారు. తరువాత కొన్ని ఇంకా శ్రీరామ ప్రశ్నలు, దానికి సమాధానాలు కూడా వస్తాయి. దాన్ని మనం రేపు మాట్లాడుకుందామని చెప్తూ అందరూ చెప్పండి. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః సజ్జనాః సంతు నిర్భయాః. ఓం శాంతి శాంతి శాంతి.